నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ మినపుండలు, సున్నుండలు అంటాం కదా అవి. మరి ఇందులోనే కొంచెం పల్లీలు అలాగే కొద్దిగా పుట్నాలు కూడా వేసుకున్నాను. మరి కొద్దిగా నెయ్యి బెల్లం కలిపితే చాలు, సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మరి వీటికి మంచి హెల్దీ ఫుడ్ కూడా, రోజుకు ఒక్కటి తిన్నా చాలండి, మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మరి చూద్దామా ఎలా ఏమేం కలిపాననేది. ఇక్కడైతే నేను మినప్పప్పును వేయించుకోవడానికండి నేను ఇక్కడ పొట్టు లేని గుడ్లు తీసుకున్నాను. మీరు పొట్టున్న మినప్పప్పు తీసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇక్కడ 1/2 kg వరకు మినప్పప్పు వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా దోరగా వేయించుకోవాలండి. అలా వేయించుకుంటేనే మనకి పిండి చక్కగా వస్తుంది, మెత్తగా పడుతుంది. మినపుండలు చూసుకున్నప్పుడు కూడా మంచి వాసన, టేస్ట్ కూడా ఉంటాయి. కలర్ మారే వరకు లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇక్కడ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటున్నాను వీటిని. ఇక్కడైతే లో ఫ్లేమ్లో ఉంచితే కనీసం 10 నుంచి 15-20 నిమిషాలైనా పడుతుందండి ఇవన్నీ చక్కగా వేగటానికి. ఇక్కడ చూడండి, 15 నిమిషాల తర్వాత కొంచెంగా కలర్ మారుతూ ఉన్నాయి. ఇంకొద్దిగా మారాలి, మనకి బాగా చక్కగా పంటి కింద పెడితే పొడిలాగా రావాలన్నమాట. ఇంకొక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ 2-3 నిమిషాల తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలనే ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ కప్తో 4 కప్పుల వరకు నేను మినపగుళ్ళు తీస్తున్నానండి. 1 కప్పు వరకు పల్లీలు వేసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు పుట్నాలు కూడా వేస్తున్నాను. పుట్నాలు కూడా వేసి వేయించుకుంటున్నాను. నేనైతే మిక్సీ పట్టుకుంటున్నానండి. మీరు మిల్లు దగ్గర ఇచ్చుకొని మెత్తగా పిండి చేసుకున్న నిలవ పెట్టుకొని కావాల్సినప్పుడు బెల్లం నెయ్యితో ఉండలు చుట్టుకోవచ్చు. ఇందులోనే ఒక 5-6 వరకు యాలకులు కూడా వేస్తున్నాను. పుట్నాలు పల్లీలు వేసిన తర్వాత 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఇలా వేయించుకుంటున్నాను. అవి కూడా చక్కగా మనకి క్రిస్పీగా ఉండాలండి, మెత్తగా రావాలి. పొడి అంటే వేగాలి. ఇక్కడ వేయించుకోవడం వరకు మాత్రమే మనకి పొయ్యి దగ్గర పని ఉంటుంది. మిగిలినంతా చక్కగా పిండి చేసుకున్న తర్వాత కూర్చొని చేసుకోవచ్చు. ఇక్కడైతే 10 నిమిషాల తర్వాత అన్నీ చక్కగా వేగిపోయినాయండి. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఆరనిస్తున్నాను. ఇవి చక్కగా ఆరిన తర్వాతే మిక్సీ జార్లోకి వేసుకోవాలి, లేదంటే మళ్ళీ ముద్దగా అయిపోతుంది వేడి మీద. ఒక పల్చటి ప్లేట్లో పెట్టుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నాను వీటిని. నేనైతే ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి. ఆరిపోయిన పప్పులన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసి మెత్తగా పొడి చేసుకుంటున్నాను. యాలక్కాయలు కూడా ఇందులోనే వేసేసాను. ఇక్కడ పిండి చూడండి చక్కగా మెత్తగా వచ్చేసింది, మనం మిల్లులో వేసుకొచ్చేలాగా. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. అలాగే మిగిలిన పప్పులన్నీ కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను. మొత్తం పిండి అంతా కూడా ఈ బౌల్లోకి తీసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి బెల్లం కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి బెల్లం మొత్తం పొడి చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ బెల్లం మొత్తం వేసేసి పిండిలో కలిపేస్తున్నాను. మీరు కొంచెం బెల్లం గడ్డలుగా ఉంటే మిక్సీలో కొద్దిగా పొడి వేసుకొని బెల్లం వేసి ఒక తిప్పు తిప్పుకుంటే చాలు.
ఇప్పుడు ఇందులోకి తగినంత నెయ్యి వేసుకుంటున్నానండి. కరగబెట్టుకున్న నెయ్యి వేస్తున్నాను. నేను ఈ పిండి మొత్తానికి కూడా ఒక గిద్ద వరకు నెయ్యి తీసుకున్నాను. నాకు కావాల్సినంత సైజులో పిండిని ఇట్లా ఉండలుగా చుట్టుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మొత్తం కూడా. మీరు బెల్లం పాకం పెట్టుకొనైనా ఈ పిండిని కలుపుకోవచ్చు అండి. మొత్తం ఇంకా ఇలా ఉండలు చుట్టేస్తున్నాను. చూసారు కదా, సున్నుండలు రెడీ అయిపోయింది. కొంచెం పల్లీలు పుట్నాలు వేసుకుంటే ఆ టేస్టే వేరండి. మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.